హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఎండతో పని లేకుండా ఇన్స్టాంట్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే టొమాటో పికిల్ రెసిపీని షేర్ చేస్తున్నాను. టొమాటో పికిల్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి? ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఈ టొమాటో పికిల్ని ఎంజాయ్ చేయొచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ప్రాసెస్ ఎలాగో చూద్దాం. నేనిక్కడ బాగా పండిన టొమాటోస్ అంటే నాటు టొమాటోస్ 1 కేజీని శుభ్రంగా కడిగి తడి లాంటిది ఏమీ లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని తీసుకుంటున్నాను. ఈ టొమాటోస్ అన్నిటినీ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కప్స్తో కొలుచుకుంటే నాకు 6 కప్స్ వచ్చాయి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీస్తో చేసినా తక్కువ క్వాంటిటీస్తో చేసుకుంటున్నా దానికి తగ్గట్టుగా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ సగం లేదా డబల్ చేసి తీసుకోవాలి ఈ పికిల్ కోసం. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయాలి. మనం పికిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైనా పప్పు నూనె వాడితే పికిల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వేరుశనగ పప్పు నూనెని యూజ్ చేశాను. ఈ ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 50 గ్రాముల చింతపండును కూడా యాడ్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టొమాటోస్ ఇలా ఆల్మోస్ట్ మగ్గి టొమాటోస్లో ఉండే వాటర్ బయటకు వస్తున్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని మూత పెట్టకుండా టొమాటోస్ దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అడుగంటకుండా టొమాటోస్ని కదుపుకుంటూ మగ్గించుకోవాలి. టొమాటోస్లో వాటర్ ఆల్మోస్ట్ తగ్గి ఇలా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఈ టొమాటోస్ చింతపండు చల్లారాక ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టొమాటో చింతపండు మొత్తాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక వెల్లుల్లి మొత్తాన్ని పొట్టు లేకుండా తీసుకొని యాడ్ చేయాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇది నిలవ పచ్చడి కాబట్టి మనం ఈ పచ్చడి కోసం యూజ్ చేసే ప్రతిదీ తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కారాన్ని తీసుకుంటున్నాను. మనం తీసుకున్న కేజీ టొమాటోస్కి 1 కప్పు కారం కరెక్ట్గా సరిపోతుంది. కారంలో సగం అంటే ఒక 1/2 కప్ ఉప్పును తీసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ని తగ్గించి యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ సాల్ట్ అనేది ఎక్కువైతే తర్వాత అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ముందుగా తగ్గించి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు మెంతులు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న పొడిని ఒక 2 టేబుల్ స్పూన్స్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పికిల్ టేస్ట్ని చెక్ చేసుకొని రిమైనింగ్ సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు తిరగమాత కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1.5 కప్స్ ఆయిల్ని తీసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇందులోనే 20 నుంచి 25 వెల్లుల్లిని కూడా యాడ్ చేయాలి. 1 కప్పు కరివేపాకు ఒక 7-8 ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసి ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మన టొమాటో పికిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని తిరగమాతని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి చూడటానికి ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదండి. మనం పచ్చడిని కలిపే కొద్దీ పచ్చడి నూనెని పీల్చేస్తుంది. పచ్చడి మొత్తాన్ని ఇలా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ ఏమైనా సరిపోలేదనిపిస్తే ఈ స్టేజ్లో మనం సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. నాకిక్కడ టేస్ట్ అంతా కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను సాల్ట్ ఏం యాడ్ చేయడం లేదు. ఈ పికిల్ని తడి లేకుండా ఏదైనా గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు నిలవ ఉంటుంది. ఈ పచ్చడి అన్నంలోకి బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, మన టొమాటో నిలవ పచ్చడి రెడీ అయింది. వాసనకే నోరూరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ కొలతలతో ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియజేయండి.
అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.